కొబ్బరి పాలతో చేసే ఈ కమ్మనైన పులావ్ మీలో చాలా మందికి ఇష్టం కదండి. కొబ్బరి పులావ్తో కోడి కూర ఈ కాంబినేషన్ బుర్ర పాడు కదండి. గుత్తి వంకాయ లాంటి ప్యూర్ వెజ్ కర్రీస్ తో కూడా ఈ పులావ్ చాలా చాలా బాగుంటుందండి. ముందుగా 3 కొబ్బరి చెక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ లో 4 గ్లాసులు నీళ్లు పోసుకొని కొబ్బరి పాలను వడకట్టుకోవాలి. బాస్మతి రైస్ ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీని నేనైతే నా ఫేవరెట్ జిష్టావారి మల్టీపర్పస్ ఇడ్లీ పాత్రలో చేస్తున్నానండి. పాత్ర వేడెక్కిన తరువాత నెయ్యి ఇంకా నూనె వేసుకొని పులావ్కి కావలసిన మసాలా దినుసులు కూడా వేసుకొని కొంచెం వేగించుకోవాలి. జీడిపప్పు కూడా వేసి కాస్త వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప, క్యారెట్, బీన్స్, పుదీనా ఇంకా కొత్తిమీర వేసి బాగా వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేగాక బాస్మతి రైస్ వేసి కొంచెంగా కలుపుకొని ఇప్పుడు కొబ్బరి పాలని కూడా వేసుకొని ఉప్పు ఇంకా గరం మసాలా యాడ్ చేసుకొని అంతా ఒకసారిగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు కొంచెంగా కలిపి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. చివరిగా పూర్తిగా ఉడికిన పులావ్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇత్తడి పాత్రలో వంట చేయడం వలన పోషక విలువలు కోల్పోకుండా ఆరోగ్యాన్ని కాపాడుతూ వంటకి గొప్ప రుచిని అందిస్తుంది. నిజంగానే బుర్ర పాడండి.